నేస్తాలు స్నేహితుల కష్టాన్ని మనదిగా భావిస్తాం. చేతనైన సాయం చేసి వారికి అండగా నిలబడతాం. అలాగే తన మిత్రుడి సమస్యను చూసి చలించిపోయాడు ఓ బాలుడు. దానికి పరిష్కారం కనిపెట్టి ఔరా అనిపించాడు. ఒడిశాకు చెందిన సౌమ్య రాజన్ సాహుకి 12 ఏళ్ళు. తరగతిలో ఓ మిత్రుడు అధిక బరువుతో ఇబ్బంది పడేవారు. చదువుపైన దృష్టి సారించలేకపోయేవాడు. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలని టీచర్లు చెప్పినా తన వల్ల కాలేదు. దాంతో ఆ సమస్యకో పరిష్కారం చూసి స్నేహితుడికి అండగా నిలవాలనుకున్నాడు రాజన్. సైన్స్ పట్ల ఆసక్తి ఉండడంతో సైక్లింగ్ డెస్క్ని తయారు చేశాడు. మొదట ఓ బల్లాకు ఇనుప రాడు సాయంతో కుర్చీని అమర్చాడు. ఎటు అంటే అటు కదిలేలా ఆ రెండిటికి కింద చక్రాలు బిగించాడు. ఆ తర్వాత బల్లాకు సైకిల్ మాదిరిగా పెడల్స్ ఏర్పాటు చేశాడు. కుర్చీ వెనక స్ప్రింగ్ లాంటి పరికరం పెట్టాడు. అంటే చదువుకుంటూనే కాళ్ళు చేతులకు సంబంధించిన వ్యాయామం చేసేలా ఆ డెస్క్ని రూపొందించాడు. ఒకేసారి ఆరోగ్యంతో పాటు విజ్ఞానం అన్నమాట. రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మొదటి బహుమతి దక్కించుకున్న రాజన్ ప్రాజెక్టు ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన జాతీయ పోటీల్లో 5వ స్థానంలో నిలిచింది. స్నేహితుడి ఇబ్బంది చూసి ఊపిరి పోసుకున్న ఈ సైక్లింగ్ డెస్క్ను చూసిన వారంతా ఈ నేస్తాన్ని అభినందనలతో ముంచెత్తారట. విద్యార్థులు ఎక్కువ సమయం పాఠశాలలోనే గడుపుతారు. అందుకే బడిలోనే వ్యాయామం చేసుకుంటూ తరగతులు వినేలా నా ఆవిష్కరణ ఉండాలనుకున్న ఉపాధ్యాయులు సహకారంతో ప్రాజెక్టుకు రూపమిచ్చా అంటున్నాడు రాజన్. నిజంగా ఈ నేస్తం గ్రేట్ కదూ.